హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు సన్‌షైన్ టారో. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి నెక్స్ట్ 7 డేస్‌లో మీ లైఫ్‌లో ఏమేం జరగబోతున్నాయి. సో, దానికి మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. సో, కొత్తగా ఛానల్ చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైమ్ టు టైమ్ నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ రీడింగ్ కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో, ఎప్పుడు ఈ రీడింగ్ మీ ముందుకొస్తే అప్పటి నుంచి నెక్స్ట్ 7 డేస్ అని మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. సో, నెక్స్ట్ 7 డేస్. సో, ఇదొచ్చేసి జనరల్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. మీకు మీ సిట్యుయేషన్స్‌కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్‌కి తగ్గట్టు పర్సనల్‌గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్‌కైతే మెసేజ్ చేయండి. సో, పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్‌లీ ఛార్జబుల్ అండి. ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్‌కి అయితే కాంటాక్ట్ చేయండి. ఓకే. సో, రీడింగ్‌లో టాపిక్‌లోకి వచ్చేద్దాం. కార్డ్స్ షఫుల్ చేసేటప్పుడు మీ నేమ్ తలుచుకోండి. ఎందుకంటే ఇది మీకు సంబంధించిన రీడింగ్ కాబట్టి. నెక్స్ట్ 7 డేస్‌లో మా వ్యూయర్స్ లైఫ్‌లో ఏం జరగబోతోంది? క్లారిటీ ఇవ్వండి యూనివర్స్, ఏంజెల్స్. ఓం నమః శివాయ. ఎగ్జాక్ట్‌గా రీడింగ్ రావాలి. సో, క్వీన్ ఆఫ్ స్వర్డ్స్ ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న ఒక క్లారిటీ, ఒక ఆన్సర్ అయితే మీ లైఫ్‌లోకి రాబోతుంది నెక్స్ట్ 7 డేస్ లోపు. సో, అది కూడా చాలా టఫెస్ట్ క్లారిటీ. కొన్ని రియాలిటీస్ కావచ్చు. అది మిమ్మల్ని కష్టపెట్టొచ్చు, మిమ్మల్ని బాధ పెట్టొచ్చు. బట్ అది మీ మంచి కోసమే అనుకోండి. నెక్స్ట్ 7 డేస్ లోపు మీ లైఫ్‌లోకి సో, కొన్ని సిట్యుయేషన్స్ నుంచి మీకు కమ్యూనికేషన్ రావచ్చు. కమ్యూనికేషన్ వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సో, మీరెక్కడి నుంచి కమ్యూనికేషన్ రావాలి, ఎక్కడి నుంచి మెసేజ్ రావాలి అని మీరు కోరుకుంటున్నారో, అక్కడి నుంచి మీకు మెసేజ్ వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. బట్ ఇక్కడ సిట్యుయేషన్‌లో మీరు ఎలా రియాక్ట్ అవుతారు అనే దాన్ని బట్టి మీ ఫర్దర్‌గా లైఫ్ అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది. చాలా కొన్ని విషయాల పట్ల మీకు క్లారిటీ రావచ్చు. కొంతమంది పర్సన్స్ గురించి మీకు క్లారిటీ రావచ్చు. సో, మీరే ఇంకొక పర్సన్‌కి నాకు క్లారిటీ ఇవ్వమని అడిగే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. సో, నన్ను ఇట్లా కన్‌ఫ్యూజ్ చేయొద్దు. సో, నాకొక క్లారిటీ ఇవ్వు. నేను ఇంకా వెయిట్ చేయాలా? లేకపోతే మూవ్ ఆన్ అవ్వాలా? లేకపోతే ఏం చెయ్యాలి? నాకు క్లారిటీ అని ఇవ్వమని మీరు అడిగే ఛాన్స్ ఉంది. సో, అటు సైడ్ నుంచి కూడా మీకు క్లారిటీ వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. ఎయిదర్ అది ఫ్రెండ్స్ అయినా సరే, రిలేటివ్స్ అయినా సరే, అది కెరియర్ పరంగా అయినా సరే. సో, నెక్స్ట్ 7 డేస్ మీరేంటంటే కొంతవరకు ఓవర్ థింకింగ్ చేసే సిట్యుయేషన్స్ అయితే కనిపిస్తుంది. అండ్ దాన్ని తగ్గించుకోవడం చాలా మంచిది. ఆహ్, ఓవర్ థింకింగ్ చేస్తారు. సో, అవతల వాళ్ళు మిమ్మల్ని ఎలా అనుకుంటారు? అవతల వాళ్ళు మీ మాటల్ని ఎలా తీసుకుంటారు? ఆహ్, మీ మాటలకి వాళ్ళెట్లా రెస్పాండ్ అవుతారు? అసలు రెస్పాండ్ అవుతారా? అవ్వరా? సో, మీరు దానికి క్యాపబుల్ అయ్యారా? అవ్వలేదా? అంటే దానికి మీరు అసలు వాళ్ళు మీకు రెస్పాండ్ అవుతారా? లేదా? రిప్లై ఇస్తారా? లేదా? సో, మీరేదైనా ఇంటర్వ్యూకెళ్లారు. సో, దానికి కూడా అక్కడి నుంచి రెస్పాన్స్ వస్తుందా? రాదా? సో, మీరు మీ పార్ట్నర్‌కి మెసేజ్ చేశారు. అటు సైడ్ నుంచి మీకు రిప్లై వస్తుందా? రాదా? మీకు అటు సైడ్ నుంచి రిప్లై వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. బికాస్ క్వీన్ ఆఫ్ స్వర్డ్స్ కాబట్టి మీరు ఎక్కువగా ఆలోచించకండి. మీకు రిప్లై వచ్చే ఛాన్స్ అయితే ఫర్ ష్యూర్‌గా ఉంది. కింగ్ ఆఫ్ కప్స్. సో, మీ లైఫ్‌లో ఎమోషనల్‌గా స్టెబిలిటీ వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. ఎమోషనల్‌గా మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటారు. ఎమోషనల్‌గా మిమ్మల్ని మీరు బ్యాలెన్స్ చేసుకుంటారు. సో, ఇప్పటిదాకా మీ ఎమోషన్స్ ఓవర్‌ఫ్లో అయ్యి ఉంటే కొన్నిసార్లు ఏంటంటే ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేక ఆల్ ఆఫ్ సడన్ కొన్ని విషయాలు గుర్తు తెచ్చుకొని ఏడవడము, కొంతవరకు బాధపడ్డము, ఇలాంటి వాటి మీద మీరు నో, ఇంక నేను అట్లా ఎమోషనల్ అవ్వకూడదు. నేను స్టేబుల్‌గా ఉండాలి. మీ ఎమోషన్స్ ఎక్కడ ఎవరి దగ్గర బయట పెట్టకూడదు. సో, ఎవరికి చెప్పుకున్నా ఆహ్, అందరి ముందు నేనే తక్కువవుతాను. సో, బెటర్ నా ఎమోషన్స్ నేనే హైడ్ చేసుకోవాలి. సో, అనే టైప్‌లో నెక్స్ట్ 7 డేస్‌లో ఏంటంటే మీ ఎమోషన్స్ మీ బ్యాలెన్స్‌గా ఉంటుంది.
మీ ఎమోషన్స్ మీ కంట్రోల్‌లో ఉంటుంది. సో, మీ ఎమోషన్స్ మీద మీరొక పట్టు సంపాదిస్తారనమాట. ఎవ్వరికీ మీరు ఎమోషనల్ పర్సన్, లేదంటే మీరు సెంటిమెంటల్ పర్సన్ అనేలాగా ఎవరి ముందు మీరు చూపించడానికి ఇష్టపడరు. సో, మీరెలా అంటే నా నా నాకు పెయిన్ ఉంది. నాకు బాధ ఉంది. నాకొక తోడు కావాలి అన్నట్టుగా మీరు ఇంకొకళ్ళ ముందు మిమ్మల్ని మీరు బయట పెట్టుకోవడానికి ఇష్టపడరు. సో, మీరేదో సఫర్ అవుతున్నారు. మీరేదో కోరుకుంటున్నారు. మీకేదో కావాలి అన్నట్టుగా మిమ్మల్ని మీరు బయటకి అందరి ముందు పోర్ట్రే చెయ్యరు. అందరి ముందు చూపించుకోరు. మీ ఎమోషన్స్‌లో బ్యాలెన్స్ ఒస్తుంది. మీ ఓవర్ థింకింగ్‌కి కూడా బ్యాలెన్స్ ఒస్తుంది కాబట్టి, మీ ఎమోషన్స్ కూడా బ్యాలెన్స్ అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ 7 డేస్‌లో మీ లైఫ్‌లోకి లవ్ కూడా వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. మేబీ కొన్ని విషయాల్లో డీప్ కాన్వర్జేషన్ జరిగే ఛాన్స్ కూడా కనిపిస్తుంది. ఎమోషనల్ సాటిస్ఫాక్షన్, ఎమోషనల్ హ్యాపీనెస్, ఎమోషనల్ స్టెబిలిటీ, మేబీ మీరు వెతికే లవ్ ఆర్ మీరు వెతికే పార్ట్నర్ మీ లైఫ్‌లోకి రావడం కానీ, మీరు కోరుకున్న పర్సన్ మీ లైఫ్‌లోకి రావడం కానీ, దానివల్ల మీ ఎమోషన్స్ స్టేబుల్ అవ్వడం గానీ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మీ పర్సన్ ఆర్ మీ పార్ట్నర్ నుంచి మీకు కమ్యూనికేషన్ వస్తుంది. దానివల్ల మీరు స్టేబుల్ అవుతారు అనే ఎనర్జీ అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఎమోషనల్‌గా మిమ్మల్ని మీరు బ్యాలెన్స్ చేసుకుంటారు. ఎమోషనల్ బ్యాలెన్స్, లవ్, క్లారిటీ రాబోతోంది. ద వరల్డ్. సో, కొన్ని సిట్యుయేషన్స్‌లో ఏంటంటే మీరు ట్రావెలింగ్ చేసే సిట్యుయేషన్స్ కూడా కనిపిస్తుంది. ద వరల్డ్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మీరు ట్రావెల్ చేసే ఛాన్స్ కనిపిస్తుంది. మీరు వద్దనుకుంటారు. బట్ ట్రావెల్ చేయాల్సిన పరిస్థితులు మీకు ఎదురవ్వచ్చు. సో, ట్రావెల్ చేసేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. తొందర పడకండి. సేఫ్‌గా ఉండడానికైతే ట్రై చేయండి. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మీకు ట్రావెలింగ్ జరిగే సిట్యుయేషన్స్ అయితే కనిపిస్తుంది. మీ లైఫ్‌లోకి ట్రావెలింగ్ రాబోతోంది. మేబీ జాబ్ పరంగా షిఫ్ట్ అవ్వడం కానీ, రిలేషన్‌షిప్ పరంగా షిఫ్ట్ అవ్వడం గానీ, సో, ట్రావెలింగ్ అయితే రాబోతోంది. ద వరల్డ్ మేబీ మీరు హ్యాపీగా ఉండడానికి, అలా ఎక్కడికైనా నేచర్‌ని ఎంజాయ్ చేయడానికి, సో, అలా బయటికి వెళ్ళి మిమ్మల్ని మీరు హ్యాపీ చేసుకోవడానికి, ఈ సిట్యుయేషన్స్ నుంచి బయటికి రావడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మూన్ నెక్స్ట్ 7 డేస్‌లో స్టిల్ మళ్ళీ ఎమోషనల్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుందండి. ఎవరికీ చెప్పకుండా మీలో మీరే బాధపడతారు. మీలో మీరే ఏడుస్తారు. నాకే ఎందుకిలా? నేనే ఎందుకిలా? టూ మచ్ ఎమోషన్స్ కనిపిస్తున్నాయి. ఎమోషనల్లీ స్టేబుల్ అయిన తర్వాతే మళ్ళీ మీరు ట్రావెలింగ్ చేసే సిట్యుయేషన్స్ కనిపిస్తుంది. సో, ట్రావెలింగ్‌లో మళ్ళీ మీ పర్సన్‌ని కానీ, లేకపోతే మీ డియరెస్ట్ థింగ్స్‌ని కానీ, మేబీ మీ ఫ్రెండ్స్‌ని కానీ, సో, కొన్ని కొన్ని సిట్యుయేషన్స్ గుర్తు తెచ్చుకొని ఓవర్‌గా ఎమోషనల్ అయ్యే సిట్యుయేషన్స్ కనిపిస్తున్నాయి. నెక్స్ట్ 7 డేస్‌లో ఇక్కడ మీకు తప్పకుండా జస్టిస్ జరిగే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. యూనివర్స్ మీ తరఫున ఉంది. డెఫినెట్‌గా మీకు జస్టిస్ అనేది జరుగుతుంది. న్యాయం అనేది జరుగుతుంది. మీరే గెలిచి తీరుతారు. యూనివర్స్ ఇంకా నెక్స్ట్ 7 డేస్‌లో మా వ్యూవర్స్ లైఫ్‌లో ఏం జరగబోతోంది? 3 ఆఫ్ పెంటికల్స్.
మేబీ మీరు టీమ్ వర్క్ చేయాల్సి వస్తుంది. అంటే ఈవెన్ ఆఫీస్‌లో కానీ, కెరియర్‌లో కానీ, మీ ఫ్రెండ్స్‌తో కానీ టీమ్ వర్క్ చేయాల్సి వస్తుంది. డెత్ నెక్స్ట్ 7 డేస్‌లో మీలో చాలా వరకు ట్రాన్స్‌ఫర్మేషన్ రాబోతుంది. చాలా వరకు చేంజ్ రాబోతుంది. అండ్ నెక్స్ట్ 7 డేస్‌లో మీరు టెంపుల్‌కి స్పిరిచ్యువల్ పర్సన్స్‌ని టెంపుల్స్‌కి విజిట్ చేసే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. సో, కొన్ని విషయాలకి మీరు గైడెన్స్ మీకేం చేయాలో అర్థం కాక వేరే వాళ్ళ సపోర్ట్ కానీ, ఈవెన్ ఫ్యామిలీ సపోర్ట్ కానీ, ఫ్రెండ్స్ సపోర్ట్ కానీ తీసుకొని మీ సిట్యుయేషన్ నుంచి మీరు బయటపడే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. నెక్స్ట్ 7 డేస్ లోపు మీరు వేరే వాళ్ళని ఫైనాన్షియల్‌గా హెల్ప్ కోసం కూడా మీరు అప్రోచ్ అయ్యే సిట్యుయేషన్స్ కనిపిస్తున్నాయి. ఫైనాన్షియల్‌గా కొంచెం లో అయ్యే సిట్యుయేషన్స్ కనిపిస్తుంది. మీరు ఎవరికైనా ఇవ్వాలంటే మిమ్మల్ని ఎవరైనా వచ్చి హెల్ప్ అడిగితే మనీ తప్పకుండా ఇవ్వకండి. అండ్ మీరు ఎవరినైనా వెళ్ళి హెల్ప్ అడిగితే డెఫినెట్‌గా మీకు ఫైనాన్షియల్‌గా హెల్ప్ అయితే దొరుకుతుంది. ఫైనాన్షియల్‌గా హెల్ప్, సపోర్ట్ అయితే మీకు దొరుకుతుంది. అండ్ టెంపుల్స్‌కి కూడా విజిట్ చేసే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. అండ్ హెల్త్ విషయంలో కూడా కొంచెం జాగ్రత్త తీసుకోండి. మీలో కూడా చాలా నెక్స్ట్ 7 డేస్‌లో చాలా ట్రాన్స్‌ఫర్మేషన్ రాబోతుంది. చాలా చేంజెస్ రాబోతున్నాయి. మీరు ఇంతకు ముందులాగా ఇకపైన ఉండరు. మిమ్మల్ని మీరు మార్చుకుంటారు. మిమ్మల్ని మీరు ట్రాన్స్‌ఫర్మేషన్ చేసుకుంటారు. ఎవరు ఐడెంటిఫై చెయ్యలేనంతగా మిమ్మల్ని మీరు మార్చుకుంటారు. 6 ఆఫ్ కప్స్. సో, నెక్స్ట్ 7 డేస్‌లో మీకు యూనియన్ అవ్వబోతోంది. మీలో పాజిటివిటీ అనేది రాబోతుంది. మీరు హ్యాపీగా ఉండబోతున్నారు. మేబీ మీ పార్ట్నర్‌తో మీకు రీయూనియన్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. మీరు చాలా పాజిటివిటీ ఆర్ చాలా హ్యాపీనెస్‌లోకి వచ్చే ఛాన్స్ ఉంది. మేబీ మీ చైల్డ్‌హుడ్ ఫ్రెండ్‌ని గానీ, లేకపోతే మీ పాస్ట్ పర్సన్‌ని కానీ సో, మీట్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. మేబీ మీ ఆఫీస్‌లో మీ కొలీగ్ మీతో మాట్లాడడం కానీ, మీకు మంచి హయ్యర్ పొజిషన్ ఆఫర్ మీకు ఇవ్వడం కానీ, లవ్ ఆఫర్ చేయడం కానీ, మీతో ప్రేమగా మాట్లాడడం కానీ. సో, ఇప్పటిదాకా మీతో ప్రేమగా మాట్లాడని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు మీతో వచ్చి ప్రేమగా పలకరించడం కానీ, మీరు వెళ్ళి ఇంకెవరికైనా లవ్ ఆఫర్ చేయడం కానీ, ప్రపోజ్ చేయడం కానీ, అది వాళ్ళు యాక్సెప్ట్ చేయడం కానీ, ఆ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. క్వీన్ ఆఫ్ పెంటికల్స్. నెక్స్ట్ 7 డేస్‌లో మీ లైఫ్‌లో కెరియర్ పరంగా స్టెబిలిటీ రాబోతోంది. ఫైనాన్షియల్ స్టెబిలిటీ రాబోతోంది. ఎవరికైతే రిపీటెడ్‌గా జాబ్ రావడం, కొన్ని డేస్ చేయడం, కొన్ని మంత్స్ చేయడం, మళ్ళీ ఆ తర్వాత జాబ్ పోవడం అలాంటిదేదైనా ఉంటే మీ లైఫ్‌లో మీకు జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఫైనాన్షియల్‌గా స్టెబిలిటీ వచ్చే ఛాన్స్ ఉంది. సో, ఎవరి దగ్గర నుంచైనా మనీ రావాలి, అది రావట్లేదు అంటే వచ్చే ఛాన్సెస్ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఫర్ ష్యూర్‌గా వస్తుంది. హై ప్రీస్టెస్. సో, మీ ఇంట్యూషన్ కూడా మీ ఇంట్యూషన్‌ని కూడా మీరు వింటారు అండ్ మీరు నమ్ముతారు. అండ్ ఎమోషన్స్‌ని బ్యాలెన్స్ చేసుకోవడం మీకు బాగా వస్తుంది నెక్స్ట్ 7 డేస్‌లో. ఎమోషన్స్‌ని చాలా కంట్రోల్ చేసుకుంటారు. మీరేమనుకుంటున్నారు, మీ ఇన్నర్ వాయిస్ ఏం చెప్తుంది, ఇదంతా కూడా మీరు ఎవరికీ చెప్పుకోరు. ఈవెన్ ఎమోషనల్‌గా బ్యాలెన్స్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ కూడా 2 ఆఫ్ కప్స్. మేబీ మీకు యూనియన్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ మీ పర్సన్‌తో మీరు మాట్లాడే ఛాన్స్ కూడా కనిపిస్తుంది. ఎమోషనల్ ఎక్స్‌చేంజ్ అయితే మీ లైఫ్‌లోకి రాబోతోంది. సో,
సో చూద్దాము ఏంజెల్స్ మీకేం గైడెన్స్ ఇస్తారు అనేసి. ఏంజెల్స్ మా వ్యూవర్స్కి నెక్స్ట్ 7 డేస్లో మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి చూపించండి. పీస్ఫుల్ రిజల్యూషన్. సో నెక్స్ట్ 7 డేస్లో ప్రశాంతంగా మీరు అనుకున్నట్టుగా సమస్య సాల్వ్ అయిపోతుంది అని ఏంజల్స్ చెప్తున్నారు. అన్లైక్లీ. సో మీకు ఇష్టం లేకపోయినా సరే ఆస్క్ యువర్ ఏంజల్స్. మీ ఏంజల్స్ని మీరు అడగండి, మీ ఏంజల్స్ మీకు తప్పకుండా సపోర్ట్ చేస్తారు. ఏంజల్స్ని నమ్మట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇక్కడ ఏంజల్స్ని మీరు నమ్మట్లేదు. అందుకే ఏంజల్స్ మీకు హెల్ప్ చేయట్లేదు. ఏంజల్స్ని మీరు హెల్ప్ అడగండి, తప్పకుండా మీకు హెల్ప్ చేస్తారు. లెట్ గో. కొన్నిటిని వదిలేయండి, ఈగో ఇష్యూస్ని వదిలేయండి, లెట్ గో చేయండి, వెయిట్ చేయండి, సక్సెస్ వస్తుంది. డోంట్ స్టాప్. సో మిమ్మల్ని మీరు ఎక్కడ ఇది నా వల్ల కాదు, ఇది నేను చేయలేను అనే టైప్లో మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. యూ కెన్ డూ. మీరు చేయగలరు. మీ మీద మీరు ట్రస్ట్ ఉంచండి, మీ మీద మీకు కాన్ఫిడెన్స్ ఉండనియండి. సో ఇదేనండి ఇవాళ రీడింగ్. ఎంతమందికి రిజనేట్ అయింది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.